యేసుక్రీస్తు ప్రభువారు హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము అని చెప్పబడిన ప్రాంతం గుండా ఇప్పుడు మనం వెళ్తున్నా. మీరు దూరం నుంచి చూసినట్లయితే యెరూషలేము ప్రాకారము, డూమ్ ఆఫ్ ది రాక్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రాంతం గుండానే యేసుక్రీస్తు ప్రభువారు హోసన్నా జయమే అంటూ ముందు నడిచిన సాగిపోయిన ప్రాంతము హోసన్నా మార్గము. మట్ల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారునికి జయమని ఆ దూరంలో కనిపిస్తున్న యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించిన ప్రాంతం. ఒలీవల కొండ నుండి ఆ యొక్క సియోను కొండకి మనం వెళ్తున్నాం. ఈ మార్గంలోని ప్రభువారు హోసన్నా జయమని వెళ్ళిన ప్రాంతము. యేసుక్రీస్తు ప్రభువారు భారవాహిక గాడిద మీద భారభరితమైన ఆ పరిస్థితుల్లో, అంటే సంతోషకరమైన పరిస్థితి లోపల యెరూషలేము గురించి ఏడ్చిన సందర్భం పైన ఇప్పుడు నుంచి చూసిన ప్రాంతం ద్వారా, మరి ఈ ప్రాంతం ద్వారా సాక్షాత్ దేవాది దేవుడు యెరూషలేములోనికి ఆనందంతో ప్రవేశించిన సందర్భం. మరి రాజాతి రాజు దేవాది దేవుడిగా గుర్రం మీద కాకుండా భారవాహికమైన గాడిదని ఎన్నుకున్నారంటే మరి అంటే సమాధానంకు, యెరూషలేమునకు సమాధానం తీసుకువద్దామన్న ఆలోచనతో మరి ప్రభు వారు చేసిన గొప్ప బలియాగము. మరి ఈ రోజున అదే ప్రాంతం గుండా నడవడానికి దేవుడు కృప చూపినారు. మరి దావీదు కుమారునికి జయము, హోసన్నా 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 పాడిదాం అని మనం కూడా మరి ఈ రోజున ఎంత చక్కగా పాడుకుంటున్నాం. నిజమే, ఆ సమాధానం దేవుడు మీకు మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.